చాలామంది వెయిట్ లాస్ ట్రైనింగ్ డీటెయిల్స్ అడిగారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో ఏమన్నా డిస్కౌంట్లు ఉంటాయా? ఉండవు. దీంట్లోనే ఎడ్యుకేషన్ కానీ హెల్పింగ్ కానీ దీని నుంచి వెళ్తాయి కాబట్టి మనం దీంట్లో ఎలాంటి మనకేం రూపాయి రాదు కాబట్టి దీని నుంచి ఎట్లాంటి డిస్కౌంట్లు అనేది ఉండదు. మీకు దీంట్లో ఎలా ఉంటుందంటే డైట్ ఉంటుంది, డైట్ చేంజ్ అవుతుంటుంది, వర్కౌట్ ఉంటుంది, అండ్ బేసిక్ నాలెడ్జ్. ఇప్పుడు మనకి మన బాడీ గురించి ఒక నాలెడ్జ్ అనేది ఉందనుకోండి, ఫ్యాట్ లాస్ ఎట్లయితుంది, ఎట్లాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎంత ప్రోటీన్ తీసుకోవాలి, ఫైబర్ ఎంత తీసుకోవాలి, వర్కౌట్స్ ఎట్లాంటివి సెలెక్ట్ చేసుకోవాలి, ఇట్లాంటి నాలెడ్జ్ అనేది ఉందనుకోండి, బేసిక్ నాలెడ్జ్ స్కిన్ గురించి కానీ హెయిర్ గురించి కానీ ఇమ్యూనిటీ గురించి వైటమిన్స్ B12 ఇట్లాంటి డెఫిషియన్సీ మీద ఒక నాలెడ్జ్ ఉందనుకోండి, మన మిస్టేక్ తక్కువ ఉంటుంది. సో మనల్ని మనం ఎవ్రీడే ఇంప్రూవ్ చేసుకోవడానికి ఒక ఛాన్స్ అనేది ఉంటుంది. అండ్ వంట ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాం, ప్రతి ఒక్కరం ఇక్కడ వంటే బేసిక్. మనం దాన్ని మనల్ని ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకోగలిగితే పిల్లలకి ఎట్లాంటిది పెట్టాలి, ఇంట్లో వాళ్ళకి ఎలాంటిది పెట్టాలి అనేది ఒక నాలెడ్జ్ ఉంటే ఓవరాల్ అందరి హెల్త్ కూడా బాగుంటుంది. సో మదర్ని ఎడ్యుకేట్ చేస్తే ఎవ్రీథింగ్ అందరి హెల్త్ కూడా బాగుంటుంది అనే దాని మీద మెయిన్ మోటో. సో డైట్ ఉంటుంది, వర్కౌట్ ఉంటుంది, నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ ఎవ్రీడే మీకు వాయిస్ నోట్స్ అనేది రావడం ఉంటుంది. అండ్ నా పర్సనల్ కాంటాక్ట్ ఉంటుంది. మీరు ఏం డౌట్స్ ఉన్నా నన్ను అడగచ్చు. మీకు 24 hours లోపల కూడా నేను క్లియర్ చేస్తాను. అండ్ ఒక కంటిన్యూస్ గైడెన్స్ అబ్బా ఇది. మిమ్మల్ని మీరు ఇప్పుడు అట్లీస్ట్ ఒక 21 to 45 days మీకు కొంచెం ఒక స్ట్రాంగ్ మైండ్ సెట్ లాగా మిమ్మల్ని మీరు ఓన్గా అంటే మిమ్మల్ని మీరు బ్యాలెన్స్ చేసుకునేటట్లు కనుక ప్రిపేర్ చేయగలిగితే మీ ఫ్యామిలీని చూసుకోగలుగుతారు, మిమ్మల్ని మీరు బ్యాలెన్స్ చేసుకోగలుగుతారు. ఒక కన్సిస్టెన్సీ మెయింటైన్ చేపిస్తే ఇక్కడ ఒకరు మళ్ళీ కష్టంగా చేపించేది కాదు, మీకు మీరే ఇష్టంగా చేయగలుగుతారు, లైఫ్ స్టైల్ అడాప్ట్ చేసుకోగలుగుతారు అనేది మెయిన్ మోటో. 100 మందిలో 100 మందిని మనం మార్చలేం, బట్ అట్లీస్ట్ 100 మందిలో 80 మంది అయితే ఖచ్చితంగా వాళ్ళ లైఫ్ స్టైల్ మార్చుకుంటారు. బట్ ఎంత వెయిట్ లాస్ అవుతారు, ఇక్కడ ఫ్యాట్ లాస్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం ఉంటుంది. ఒక్కొక్కరు 2.5 to 7 kgs కూడా తగ్గుతూ ఉంటారు పర్ మంత్. ఇది మళ్ళీ చెప్తున్నా, వాళ్ళు ఓవర్ వెయిట్ తోటి ఉంటారు, కొంతమంది 140 ఇలా ఉంటారు, వాళ్ళు 10 కూడా తగ్గుతారు. వాటర్ లాస్ ఇలాంటివి కూడా ఎక్కువ ఉంటుంది కదా, సో పర్ మంత్ వాళ్ళు 10 కూడా తగ్గుతూ ఉంటారు. సో 2.5 నుంచి వాళ్ళ వెయిట్ లాస్ అనేది ఉంటుంది. ఇక్కడ ఓన్లీ వెయిట్ మీద కాన్సన్ట్రేట్ కాదు, ఇన్సులిన్ రెసిస్టెన్స్ అయి ఉండొచ్చు, స్కిన్, హెయిర్, వాళ్ళ ఇతర సమస్యల మీద వాళ్ళకు ఒక అవేర్నెస్ ఇవ్వడం, థైరాయిడ్, PCOD ఇట్లాంటి వాటి మీద వాళ్ళని వాళ్ళు బ్యాలెన్స్ చేసుకునేటట్లు ఇక్కడ ఒక బేసిక్ నాలెడ్జ్ అనేది ఇవ్వడం. ఇక్కడ ఎట్లా అంటే ఆడపిల్లలకి ఇప్పుడున్న సోషల్ మీడియా టాలెంట్కి వీళ్ళకి కొంచెం నాలెడ్జ్ ఇచ్చినా ఎంతో కొంత ఒక బేస్ అనేది కనుక ఉంటే వాళ్ళకి ఆ తర్వాత బయటకు పోయినప్పుడు ఒక న్యూట్రిషనిస్ట్ లేదా ఒకటి పెడుతుంటారు, రెసిపీస్ ఇట్లాంటివి పెడుతున్నారు. సో దీంట్లో ఎంత న్యూట్రిషన్ ఉంది, మనం ఇది చేసుకోవచ్చు, లేదా మన పిల్లలకి ఇది పెట్టచ్చా, ఇట్లా ఒక నాలెడ్జ్ అయితే వాళ్ళని ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్తారు. సో వీళ్ళకి ఆ నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ చేయాలి, అట్ ది సేమ్ టైం కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయగలిగే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని అండ్ సెల్ఫ్ మోటివేషన్ని ఇంప్రూవ్ చేయాలి అన్నది మెయిన్ మోటో. ఇందులో ఆ మోటివేషన్ కానీ ఎవ్రీథింగ్ వాయిస్ నోట్స్ కూడా ఎవ్రీడే వస్తుంటాయి, మీరు డ్రాప్ అవ్వనీయకుండా. అండ్ మీరు పిక్స్ పెట్టకపోయినా ఎందుకు పిక్స్ పెట్టట్లేదు అని నేనే ఉంటాను కాబట్టి నేనే అడుగుతుంటా. నేను మళ్ళీ చెప్తున్నా, 100లో 80 మంది మాత్రమే మారుతారు, 20 మంది అంటుంటారు. మనం అప్పటికే అడుగుతుంటాం మధ్య మధ్యలో, ఎందుకు పెట్టట్లేదు, ఎందుకు చేయట్లేదు, రీజన్ కావాలని. ఇంకొంతమంది ఏముందిలే 5,000 మనం ఒక చారిటీకి ఇష్టంలే అని వదులుకునేటోళ్ళు కూడా ఉంటారు. కొంతమంది లేదు నాకు ఇట్లా దొరకరు, ఇంకా నాకు ఇలా చెప్పే వాళ్ళు దొరకరు, నేను మారాలనుకునే వాళ్ళు మారుతారు. నేను ఎక్కువ మందిని చూసింది ఎవరు మారడం చూశానంటే అప్పుడే బిడ్డ పుట్టిన వాళ్ళు, లేదు అంటే ఒక 45 ఏళ్ళు దాటిన తర్వాత అన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేసి ఇప్పుడైనా మారాలి అని ఉంటారే, వాళ్ళు చాలా కరెక్ట్గా చేస్తారు. దెబ్బ పడిపోయి ఉంటుంది కదా, సో వాళ్ళని వాళ్ళు ఖచ్చితంగా మార్చుకోవాలి అని ఉంటారు. ఇక్కడ ఎట్లా అంటే నా దగ్గర ఎంత వెయిట్ లాస్ అవుతారు అనే దానికంటే నేను లేకపోయినా వీళ్ళు ఎంత బ్యాలెన్స్ చేసుకోగలుగుతున్నారు, ఎంత కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తున్నారు, ఏది తినాలి ఏది తినకూడదు అని ఎంత నాలెడ్జ్ వీళ్ళు ఇంప్రూవ్ చేసుకున్నారు, ఆ ఓపిక ఎంత పెంచుకున్నారు, లేజినెస్ ఏం చేస్తానులే మళ్ళీ చేస్తాను అనేది కాకుండా కెరియర్ మీద వీటి మీద ఎంత ఇంప్రూవ్ చేసుకోగలిగారు, నెగిటివ్ థాట్స్ ఎంత తగ్గించుకోగలిగారు, దీని మీద ఎక్కువ ఫోకస్ అనేది చేయడం ఉంటుంది. సో ఇక్కడ ఎట్లా అంటే మీకు ఎవ్రీథింగ్ ఒక గైడెన్స్ ఉంటుంది, ఒక సైకలాజికల్గా ఫిజికల్గా స్ట్రాంగ్ చేయగలిగేటట్లు, మిగిలిన హెల్త్ ప్రాబ్లమ్స్ మీద కూడా మీకు నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసేటట్లు ఇక్కడ మెయిన్ మోటో ఉంటుంది, ఒక కంటిన్యూస్ గైడెన్స్ ఉంటుంది. సో ఇది నన్ను అడిగిన ఎక్కువ క్వశ్చన్స్కి ఆన్సర్స్. దీన్ని లిమిటెడ్గా తీసుకోవడం ఉంటుంది, లిమిటెడ్ మెంబర్స్ని.
మీకు డీటెయిల్స్ కావాలంటే 8688092355కి వాట్సాప్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు.